హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుంటాం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయి కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. దేవుని యొక్క లేఖనములలో స్పష్టముగా మనము చూస్తున్నాం, భార్య భర్తల మధ్య సంబంధం. ఈ లోకములో అన్ని సంబంధాల కంటే ప్రాముఖ్యమైన సంబంధం భార్య భర్తల మధ్య సంబంధం. యథార్థమైన భార్య భర్తను ప్రేమిస్తుంది, నమ్మకమైన భర్త భార్యను ప్రేమిస్తాడు. దైవ గ్రంథములో మనము చూస్తున్న సత్యాలవే. ప్రియులారా, వీటిని గురించి దైవ గ్రంథములో ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి ఆఖరి దాకా భార్య భర్తల మధ్య సంబంధాలు మనము చూస్తున్నాం. సామెతల గ్రంథంలో రాయబడిన సత్యం ఏంటంటే, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. ఈ సంబంధము దేన్ని సూచిస్తుంటే, మన పరలోకపు భర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. మనము ఆయనకి భార్య అయి ఉన్నాం. కాబట్టి మన భర్త అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనము కోపము పుట్టించకూడదు. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, మన తలంపులు జాగ్రత్తగా ఉండాలి, మన నడవడిక జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన నడవడిక మన భర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనుకూలంగా, ఆయనకి ఇష్టముగా ఉన్నట్లయితే మనము క్షేమాన్ని అనుభవిస్తాం. ఒకవేళ మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన నడవడిక, మన కోరికలు మన భర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆయనకి కోపం వస్తుంది. అందుకే 34వ వచనంలో అన్నాడు, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పదే పదే అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని మన పరలోకపు భర్త అయిన క్రీస్తు ప్రభు అంటున్నాడు. నా యొద్దకు వచ్చువని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని పాపము నుండి విడిపించువాడను అని చెప్తూ ఉన్నాడు. మనము ఆయనకు లోబడకపోతే ఆ తర్వాత ఆయన మనల్ని కనికరించడు. అందుకే భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయి కాలమందు అట్టివాడు కనికరపడడు. అందుకే మనము ఆయనకు అనుకూలంగా, నమ్మకంగా, యథార్థంగా, ఆయనకి ఇష్టలుగా జీవించకపోతే ఆఖరణ ఆయన అంటాడు, మత్తయి సువార్త 7:21లో 20, 21, 22 వచనాలు చదువుతుంటే, మీరెవరో నేను ఎరుగునని చాలామంది వ్యక్తులతో చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము 5, 6, 7, 8, 9 వచనాలు చదువుకుంటూ పోతూ ఉంటే అక్కడ కూడా కొంతమంది వ్యక్తులతో మీరెవరో నేను ఎరుగును అన్నాడు. అంటే వారి జీవితంలో ఈ భూమి మీద ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నమ్మకంగా లేరు, యథార్థంగా లేరు. వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి కోరికలు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే మీరెవరో నేను ఎరుగును అన్నాడు. కాబట్టి ప్రతీకారము చేయి కాలమందు అట్టివాడు కనికరపడడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రేమామూర్తి కాబట్టి అందరినీ పిలుస్తున్నాడు. ఆయన్ని ద్వేషించేవారిని, ఆయన్ని హింసించేవారిని, ఆయన్ని తృణీకరించేవారిని, ఆయన్ని కాదనుకునే ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమించి ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ దాన్ని మనం అంగీకరించినప్పుడు ఒక దినమున
మరి ఉంది. ఆ దినమునికి ఆయన మనల్ని కనికరించను. ఆ తర్వాత 35వ వచనంలో చూస్తున్నాం, ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. కాబట్టి టైం అయిపోయిన తర్వాత, సమయం దాటిపోయిన తర్వాత నువ్వెన్ని చేసినా నీకేది దొరకదు, ఎన్ని బహుమానాలు ఇచ్చినా నిన్ను లక్ష్య పెట్టాడు. అందుకే యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడని రాయబడు. ఒకవేళ ఆయన కనుక దొరకని కాలం ఒకటి ఉంది, ఆ దినమున నువ్వు దెబ్బతింటావు. అందుకే దేవుని వాక్యములో ఆయన దొరకని కాలంలో నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు దేవుని వాక్యములో ఎంతో చక్కగా, సామెతలు గ్రంథం 1 అధ్యాయం 24 నుండి 28 వరకు చూస్తుంటే, అది ఆ దినమున ఆయన ప్రతీకారము చేసే దినం. ఆ దినమున నువ్వు ప్రాయశ్చిత్తం చేసిన, బహుమానాలు ఇచ్చిన లక్ష్య పెట్టాడు. ఇది సామెతలు గ్రంథం 1 అధ్యాయం 24 నుండి 28 దాకా చదవగలం. గ్రహించి గుర్తిరిగి ప్రభువారి దగ్గరికి వద్దాం, ప్రభువారిని నమ్ముదాం, ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరిద్దాం. అంగీకరించిన మనము ఆయనను వెంబడిద్దాం, ఆయన కొరకై బ్రతుకుతాం, నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చిన ఈ మాటల కొరకై స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. నీ దయ కలిగిన వాక్కు ప్రజల మధ్యలో ముద్రించండి. విన్నవారందరికీ నీ ఆత్మ ద్వారా గ్రహింపులోకి తెచ్చి మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.